కరెక్ట్గా స్లైడ్కి పట్టుకునే విధంగా పెట్టేసి 1 minute వెయిట్ చేయాలి. ఆ 1 minute తర్వాత డబల్ క్వాంటిటీ ఆఫ్ బఫర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే, ఆల్రెడీ లీష్మాన్ స్టెయినింగ్ బాటిల్కి బఫర్ అనేది ప్యాకెట్ అనేది వస్తుంది. ఆ ప్యాకెట్ పైన ఎంత మనం పర్సంటేజ్లో బఫర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలనేది మెజర్మెంట్స్ అనేటివి ఆ ప్యాకెట్ పైన మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనం వాటర్లో 1 లీటర్ వాటర్లోనా 2 లీటర్ వాటర్లోనా అలా బఫర్ అనేది ప్రిపేర్ చేసుకొని ఆ బఫర్ని ఇక్కడ మనం లీష్మాన్ స్టెయిన్ ఒకవేళ 8 drops వేస్తే డబల్ క్వాంటిటీ అంటే 16 drops ఆఫ్ బఫర్ వేస్తాం, 10 వేస్తే 20 drops ఆఫ్ బఫర్ వేస్తాం. సో ఇక్కడ 15 drops వేస్తే 30 drops ఆఫ్ బఫర్ అనేది వేస్తాం. సో డబల్ క్వాంటిటీ ఆఫ్ బఫర్. ఇప్పుడు మనం స్లైడ్ మీద 8 drops ఆఫ్ లీష్మాన్ స్టెయిన్ అనేది వేసుకున్నట్లయితే బఫర్ అనేది ఇంకొక 8 drops ఎక్స్ట్రా అంటే 16 drops ఆఫ్ బఫర్ అనేది లీష్మాన్ స్టెయినింగ్ బఫర్ వస్తుందని చెప్పాను కదా. ఆ ప్యాకెట్ని డైల్యూట్ చేసి దాన్ని మనము బఫర్ని 16 drops అనేది యాడ్ చేసి అప్పుడు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ బఫర్ సొల్యూషన్ ఈక్వల్ అమౌంట్ వేసి మిక్స్ ద రియాక్షన్ మిక్చర్ అంటే ఒక నార్మల్గా బ్లోటింగ్ అంటారు కదా, ఊదాలి మనము. అంటే స్లైడ్లో మిక్స్ అయ్యేలాగా ఆ రియేజెంట్ మిక్స్ అయ్యేలాగా మనము దాన్ని మూమెంట్స్ అయ్యేలాగా చేయాలి. తర్వాత నెక్స్ట్ మిక్స్ చేయాలి మూమెంట్స్ అయ్యేలాగా. వెయిట్ ఫర్ 5 minutes. మనము అలా బఫర్ యాడ్ చేసిన తర్వాత 5 minutes వెయిట్ చేయాలి. వాష్ ద స్మియర్ అండ్ అలో టు డ్రై. వెయిట్ చేసిన తర్వాత వెంటనే 5 minutes తర్వాత తీసేసి బ్యాక్ సైడ్ నుంచి మనము దాన్ని వాష్ చేయాలి. అంటే ఒక స్లైడ్ వాష్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ పెట్టినట్లయితే కొన్ని వాటర్ అనేది ఆ స్మియర్ పైన వెళ్తుంది. అండ్ మనము వాష్ చేసేటప్పుడు స్లైడ్ పైన డైరెక్ట్ స్లైడ్ని ట్యాప్ పైన పెట్టకుండా మనము కొంచెం ఫింగర్ని ట్యాప్ పైన పెట్టి అప్పుడు స్లైడ్ పైన వచ్చేలాగా మనం ఫింగర్ని పెట్టి